అనుగ్రహ స్వరూపుడు, శాంతి ప్రదాత, కాంతి ప్రదాత. ఎవరైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళకి అన్నీ ఉంటాయి, శాంతి, కాంతి, అనుగ్రహం అన్నీ ఉంటాయి. కానీ ఒక్కొక్క దేహం ద్వారా ఒక్కొక్కటి బాగా వెదజల్లుతారు అది భూమి మీద. అందుకని చెప్పేసి బుద్ధుడిని దయాస్వరూపుడుగా, ఆయన ఎంత శాంతి స్వరూపుడో అంత దయాస్వరూపుడు. మనం ఈరోజు ఆయన్ని స్మరించుకోవటం వల్ల మనకేంటంటే ఆయన యొక్క అనుగ్రహం వస్తుందన్నమాట. అంటే ఎప్పుడైతే మహాత్ముని స్మరించుకుంటామో వాళ్ళ వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉంటామో, వింటామో, వాటి అన్నిటి వల్ల కూడా మన మనసు పవిత్రం అవుతా ఉంటాం. వాళ్ళ అనుగ్రహం అన్నమాట. స్మరించినంత మాత్రాన్ని వాళ్ళు మనకి శాంతిని, కాంతిని, దయని వెదజల్లుతూ ఉంటారు. అటువంటి మహాత్ములు ఈ భూమి మీద, అంటే మనకి భారతదేశం యొక్క గొప్పతనం అది. మనకి ఎవరైనా భారతదేశంలో ఏముందంటే మనం చెప్పుకుంటూ ఉంటాం, కృష్ణుడు దేహం తీసుకున్నాడు, రాముడు దేహం తీసుకున్నాడు, అలాగే బుద్ధుడు దేహం తీసుకున్నాడు, శంకరాచార్యుల వారు, మహాత్ములంతా కూడా ఈ భారతదేశంలో వాళ్ళ దేహాన్ని తీసుకుని మనకి ఎంతో అనుగ్రహించటం వల్ల మనం ఈరోజు ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాం. అందుకే వాళ్ళ దేహం తీసుకోవటమే మనకి అనుగ్రహం. ఆ దేహం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, అవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాడిని స్మరించుకుని ప్రేమతోటి వాడిని స్మరించుకోవటం వల్ల, గౌరవంతో స్మరించుకోవటం వల్ల మనకి ఎక్కువగా వాళ్ళ అనుగ్రహం వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈరోజు ఎందుకు చేసుకుంటున్నాం బుద్ధ పౌర్ణమి అంటే, ఆయన తలుచుకుంటేనే మనకి శాంతి, కాంతి, దయ వస్తాయి. కాబట్టి మనం బుద్ధుడిని స్మరించుకుంటున్నాం అన్నమాట. అంటే మనకి బుద్ధుడి గురించి చిన్నప్పటి నుంచి మనం చదువుతూ ఉంటాం. బుద్ధుడు శుద్ధోదన మహారాజు, మాయాదేవి తల్లిదండ్రులు, వాళ్ళు మాయాదేవి యొక్క గర్భం ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. నేపాల్లో లుంబిని వనంలో ఒక చెట్టు కింద ఆయన దేహాన్ని తీసుకున్నాడు. అంటే బుద్ధుడు జీవితం అంతా కూడా చెట్టుతోటి, అంటే ఆ వృక్షంతో ఎంతో అనుబంధం ఉంటుందన్నమాట. ఆయన దేహం తీసుకున్నప్పుడు ఒక వృక్షం కింద, చెట్టు కింద తీసుకున్నాడు. ఆయన జ్ఞానం పొందింది గైలో ఒక వృక్షం కింద. మళ్ళీ ఆయన కుషీనగరంలో దేహం వదిలేసినప్పుడు కూడా చెట్టు కింద వదిలేస్తారు. ఎక్కువగా ఆయన చెట్టు కింద జీవించాడు మహారాజు అయినప్పటికీ. అందుకని ఆయన ఎప్పుడు కూడా బుద్ధుడిని ఏదో ఒక చెట్టు కిందో, ఆయన విగ్రహాన్ని ఎక్కడో ఒక చెట్టు కిందో దాని కింద పెట్టి చూపిస్తూ ఉంటారు. మనకు కూడా ఏంటంటే బోధి వృక్షం, ఆయన ఏ వృక్షం కింద అయితే జ్ఞానాన్ని పొందాడో అది బోధి వృక్షం కింద గయలో ఆ ప్లేస్ అంతా కూడా ఎంతో పుత్తగయగా, అంటే బుద్ధుడు అక్కడ బోధి వృక్షం కింద జ్ఞానాన్ని పొందాడు కాబట్టి ఆ ప్లేస్కి పుత్తగయ అనే పేరు వచ్చిందనమాట. అంటే లుంబిని వనంలో ఆయన దేహం తీసుకున్న తర్వాత 10 రోజులకే తల్లి శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. తండ్రి శుద్ధోదన మహారాజు ఈయనకి బుద్ధుడు కాకుండా ముందు పేరు ఏంటంటే సిద్ధార్థుడు. ఆ సిద్ధార్థుడిని ఆయన ఎంతో అపురూపంగా పెంచుకుంటూ ఉంటాడు. అంటే సకల సౌకర్యాలతో, సకల భోగభాగ్యాలతో ఆయనకి ఏ భోగము అంటే అన్ని భోగాలు, సకల భోగాల్ని కల్పించి, మనకు ఇప్పుడు ఎలాగ సమ్మర్ ప్యాలెస్లో అలా వచ్చిందో ఆ రోజుల్లోనే ఆయన్ని సమ్మర్ ప్యాలెస్ పెట్టి, అంటే భోగం అనే దానికి ఎక్కడ కష్టం తెలియకుండా, ఆయనకి దుఃఖం కలగకుండా, కష్టం కలగకుండా శుద్ధోదన మహారాజు అనేక సౌకర్యాన్ని కల్పించి ఆయన్ని చాలా అపూర్వంగా పెంచుతాడనమాట. అటువంటి బుద్ధుడు ఆయన పెద్ద అయిన తర్వాత ఆయనకి ఒక కొడుకు కూడా పుట్టిన తర్వాత, అప్పుడు ఒకరోజు ఆయనకి బుద్ధుడికి దుఃఖం అంటుకోలేదు. కానీ ఆయనకు దుఃఖం కలగనప్పటికీ కూడా సమాజంలో ఉన్న దుఃఖాన్ని చూసి ఆయన ఆ దుఃఖాన్ని దాటటానికి ప్రయత్నం చేసి, సాధన చేసి జ్ఞానాన్ని పొందాడనమాట. అంటే మనకి ఏదన్నా కష్టం వస్తేనే, అందాక వస్తేనే మనం దాని గురించి ఆలోచిస్తాం. కానీ ఆయన దయకి సమాజంలో ఉన్న కష్టం, దుఃఖాన్ని చూశాడు. ఆ దుఃఖాన్ని చూసి దుఃఖాన్ని
ఎలా దాటాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసి జ్ఞానాన్ని పొంది దుఃఖాన్ని దాటాడు. దుఃఖ రహిత స్థితిని ఆయన పొందటమే కాకుండా మనందరికీ కూడా దుఃఖ రహిత స్థితిని అనుగ్రహిస్తున్నాడు అన్నమాట. ఎవరైనా సరే బుద్ధుడిని ఆయన స్మరించటం వల్ల, ఆయన చెప్పినట్లుగా జీవించటం వల్ల ఆయన ఎందుకయ్యా ఇంత బోధించాడు అంటే ఆయన పొందిన దుఃఖ రహిత స్థితిని మనం కూడా పొందాలి అని చెప్పేసి బుద్ధుడు బోధించాడనమాట. అంటే అందరు జ్ఞానులు కూడా ఎక్కువగా బోధించరు. కొంతమంది దేహం ద్వారానే ఆ ఎక్స్ప్రెషన్, ఆ బోధ వస్తూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా బుద్ధుడు ఇల్లు తిరిగి ఊరు తిరిగి బోధించిన వాడనమాట. ఆయన పొందిన జ్ఞానాన్ని, ఆయన పొందిన దుఃఖరహిత స్థితిని మనందరికీ, ప్రజలందరికీ పంచిపెట్టాలి అని చెప్పేసి ప్రతి ఇల్లు ఊరు తిరిగి ఆయన మనకి బోధించాడు. అంటే బుద్ధుడిది కానీ మహాత్ముడిది కానీ బోధ అంటే అనుగ్రహము. వాళ్ళ మాట ద్వారా అనుగ్రహం వస్తుందన్నమాట. బయట భక్తులు కాని వాళ్ళు, ఆయన వైభవం తెలియని వాళ్ళు దాన్ని బోధ అనుకుంటారు. కానీ భక్తులందరూ అది అనుగ్రహం. ఆ మాట మనలో ఉన్న అజ్ఞానాన్ని, అవివేకాన్ని చీల్చి జ్ఞానాన్ని, మన లోపల ఉన్నటువంటి స్వరూప స్థితిని, ఆనంద స్థితిని పట్టిస్తుంది అన్నమాట. అందుకని బుద్ధుడిని కానీ, భగవాన్ని కానీ, కృష్ణుడిని కానీ, వీళ్ళందరి మాట ఏంటంటే అనుగ్రహం. వాళ్ళ దేహం అనుగ్రహం, వాళ్ళ రూపంతో పాటు వాళ్ళ నామం, వాళ్ళ మాట అన్నీ కూడా అనుగ్రహమే. మనం బుద్ధుడిని నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు, మనకి ఇంట్లో ఎవరింట్లో కూడా బుద్ధుడు లేని ఇల్లంటూ లేకుండా ఉంటుంది. అంటే బుద్ధుడిని మనకు అందరికీ తెలియకుండానే మన అందరి ఇళ్లలోని, మన హృదయంలోని ఒక భాగంగా బుద్ధుడిని చూడగానే మనకి ఆనందం వచ్చేస్తుంది. అందుకని బుద్ధుడి విగ్రహాన్ని చిన్నదో పెద్దదో ఎవరో ఏదో ఒకటి మనం పెట్టుకుంటూ ఉంటాం. అంటే బుద్ధుడితోటి మనకున్న సంబంధం అవినాశ సంబంధం. అంటే అంతటి ఆయన చూడగానే మనకి ఎంతో ఆనందం వచ్చేస్తూ ఉంటుంది, శాంతి వస్తూ ఉంటుంది. ఆయన ఎక్కడైనా ఆయన రూపాన్నో, ఆయన విగ్రహాన్నో చూడగానే ఎంతో బాగుంది కదా, తెచ్చుకోవాలి అని చెప్పేసి తెచ్చేసుకుని మన ఇంట్లో పెట్టుకుంటాం. మన ఇంట్లో ఎక్కువగా ఉంటే ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాం. అంటే బుద్ధుడితోటి మనకున్న అనుబంధం, కృష్ణుడితోటి బుద్ధుడితోటి మనకున్న అనుబంధం ఎవరు విడదీయలేదన్నమాట. భారతదేశం అంతా కూడా అంతటి అనుబంధం ఉంటుంది బుద్ధుడికి. ప్రపంచం అంతటికీ కూడా బుద్ధుడి యొక్క ప్రవచనాల వల్ల, ఆయన అనుగ్రహం వల్ల ప్రపంచం అంతా బౌద్ధ మతం వ్యాపించినప్పటికీ కూడా మనకేంటంటే మనవాడే అనిపిస్తూ ఉంటుంది. బుద్ధుడిని చూడగానే పరాయి వాడు అనుకోం మనం. ఆయన ఏ చైనా నుంచో, ఇంకో దేశం నుంచో, థాయిలాండ్ నుంచో వచ్చాడు అనుకోం. మనం మనవాడే అనిపిస్తుంది. అంటే అంత దగ్గరతనం మనకి చిన్నప్పటి నుంచి బుద్ధుడి యొక్క రూపంతో, బుద్ధుడి యొక్క నామంతో ఉండటం వల్ల ఆయన మీద మనకి గౌరవం, ప్రేమ ఉంటా ఉంటాయి. అందుకని మనందరం ఆయన రూపాన్ని, ఒక విగ్రహాన్ని మన ఇంట్లో పెట్టుకుని ఆయన్ని పూజించుకుంటూ ఉంటాం, స్మరించుకుంటూ ఉంటాం, చూసుకుంటూ ఉంటాం. ఆయన దేహం ధరించిన తర్వాత గొప్ప వైరాగ్య పురుషుడు అవటం వల్ల సకల భోగాలు ఉండి, మహారాజు అయి ఉండి కూడా ఆయన ఆ వైరాగ్యం వల్ల ఎంతో సౌందర్యవంతుడైన ఆయన భార్య కూడా, యశోదరు కూడా అతిలోక సౌందర్యవతి. అలాగే రాహుల్ కొడుకు కూడా ఉన్నాడు. ఏ లోటు లేనటువంటి జీవితం అయింది. అయినప్పటికీ కూడా ఆయన హృదయంలో ఉన్న వైరాగ్యం వల్ల ఆయనకి బాహ్యంగా ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా ఆ సంపదలన్నీ ఆయన్ని ఆకర్షించకుండా సమాజంలో ఉన్న దుఃఖాన్ని చూసి ఆ దుఃఖాన్ని ఎలా దాటాలి అని దానికోసం సాధన చేసి దుఃఖరహిత స్థితిని పొంది మనందరికీ అనుగ్రహించాడు. అంటే దుఃఖం ముట్టుకోకపోయినప్పటికీ ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారన్నమాట, ఒక దేహం వచ్చిన తర్వాత రోగం రాకపోయినప్పటికీ, ముసలరికం రాకపోయినప్పటికీ మరణం మటుకు ఎవరికి తప్పదు అని మనం చూస్తూ ఉంటాం.
నాకు రోగం రాదులే అంటూ ఉంటాం, నాకు ముసలరికం రాదులే అని చెప్తూ ఉంటారు. కానీ రోగం రాకపోయినప్పటికీ, ముసలరికం రాకపోయినప్పటికీ ప్రతి దేహానికి మరణం వస్తుంది. ఆ మరణాన్ని దాటటం ఎలాగా, ఆ మరణ భయం లేకుండా మరణం లేనటువంటి స్థితిని ఆయన, ఆ స్వరూప స్థితిని ఆయన పొందడమే కాకుండా ఆ దుఃఖరహిత స్థితిని, ఆ ఆనంద స్థితిని మనకు కూడా అనుభవంలోకి రావటం కోసం ఆయన నిరంతరం బోధించాడు. ఆయన దేహం, ఆయన టీచింగ్స్లో మెయిన్గా ఆయన జీవితం అంతా ఎంత దయాస్వరూపుడు, అంత అహింసావరుతుడు. అంటే ఎక్కడ హింస కనిపించదన్నమాట. ఎక్కడ హింస జరిగినప్పటికీ ఆయన దేహం తీసుకునేటప్పటికీ భారతదేశంలో సమాజంలో ఎక్కువగా యజ్ఞాలు యాగాలు పేరు మీద అనేక నరబలులు, జంతు బలులు బాగా జరుగుతూ ఉండే. అప్పుడు ఆయన దేహం వచ్చింది భూమి మీద. ఆయన ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందాడో అప్పుడు తర్వాత ఆయన ఈ జంతు బలు, నరబలు ఎంతో తగ్గినాయి అన్నమాట. సమాజంలో ఆయన శాంతిని స్థాపించాడు. ఆయన వల్ల శాంతి వచ్చింది. ఎందుకయ్యా మనకి యజ్ఞాల పేరు మీద, యాగాల పేరు మీద నరబలు, జంతు బలులు ఇవన్నీ జరుగుతాయి అంటే, వాటిని ఇస్తే కనుక ఆ జంతువుని బలిస్తే, నరుల్ని బలిస్తే చాలా పుణ్యం వచ్చేస్తుంది అని అనుకోవటం వల్ల అలాగా ఎక్కువగా ఆ బలిని ఇవ్వడానికి మనుషులను కూడా ఎక్కువ బలిస్తూ ఉండేవారు. జంతు బలి ఉంటాయి ఇప్పుడు కూడా మనకి, అది ఇంకా ఉన్నప్పటికీ అప్పుడు విపరీతంగా ఉండేదన్నమాట. బుద్ధుడు దేహం వచ్చిన తర్వాత, ఆయన జ్ఞానం పొందిన తర్వాత సమాజంలో అటువంటివి తగ్గిపోయింది. అంటే ఒక్కొక్క మహాత్ముడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శాంతిని నెలకొల్పోతాడు అనేది మనకి ఆయన దయ వల్ల ఆ శాంతి నెలకొంటుంది. అంటే వాళ్ళ దేహం ఈ భూమి మీద నడయాడటానికి ఎంతో అదృష్టం ఉండాలన్నమాట. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మహాత్ములు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు జీవించేవాళ్ళు కానీ, అప్పుడు ఉన్నవాళ్ళు కానీ ఎంతో అదృష్టవంతులు. అంటే బుద్ధుడిని చూసిన వెంటనే 150 మందికి జ్ఞానం వచ్చింది అని చెప్తారనమాట. అంటే అది సాధ్యమైన అనిపిస్తుంది మనకి. ఇంట్లో మనం కింద పడుతున్నాం, మీద పడుతున్నాం, ఎన్ని చేస్తున్నాం, కానీ ఆయన చూపు వల్లే అంతమందికి జ్ఞానం వచ్చేసిందా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడికి, ఒక జ్ఞానికి అసాధ్యం అనేది ఏమీ లేదు. అందుకనే ఆయన చూపు ద్వారానే 150 మంది జ్ఞానాన్ని పొందారు. అలాగే ఆయన ఊరూరు తిరిగి బోధించినప్పుడు అనేక మంది ఆయన జీవిత విధానంలో, అంటే ఆయన ఎంత శాంతి స్వరూపుడు అది చూడటం వల్ల, ఆయన్ని గమనించటం వల్ల ఆయన్ని అనుసరించి జ్ఞానాన్ని పొందారు. బుద్ధుడు జ్ఞానం వచ్చిన తర్వాత భిక్షాటంతో సన్యాసం స్వీకరించి భిక్షాటంతో జీవించాడు. ఆ భిక్షాటను కూడా ఆయన ఎవరింటికి వెళ్ళినప్పటికీ ఆయన మహారాజు అని చాలా చక్కగానే ఆయన్ని గౌరవంగా చూసేవారు. కానీ అందరూ ఒకే స్థితిలో ఉండరు కదా. ఆయన యొక్క వైభవం తెలియని వాళ్ళు ఆయన్ని ఏంటి అంత బాగున్నావు, భిక్షాటనకు వస్తున్నావు అని నానా తిట్లు తిట్టినప్పుడు కూడా, భిక్ష వేయకపోగా నానా తిట్లు తిట్టినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆయన మొహంలో చిన్న స్పందన కూడా లేదు. అంటే ఎక్కడ ఫేస్లో మార్పు అనేది ఉండేది కాదు. మనం ఎవరికైనా ఫీలింగ్స్ ఎక్కువగా చూపించకపోతే బుద్ధుల్లాగా ఉన్నావేంటి అంటా ఉంటాం. అంటే తిట్టినప్పుడు కూడా, భిక్ష వెయ్యకపోగా ఆయన్ని తిట్టినప్పుడు కూడా, తిట్టినప్పుడు కూడా ఆయన మొహంలో చిన్న మార్పు కూడా లేకపోవటం వల్ల వాళ్ళందరికీ ఏంటి భిక్ష వేయట్లేదు, పైగా తిడుతున్నాము మనం, అయినప్పటికీ ఏ మార్పు లేదు అని చెప్పేసి ఆయన 10 రోజులు గమనించి తర్వాత ఏదో చాలా మహాత్ముడై ఉంటాడు, అందుకనే ఇంతలాగా మొహంలో కూడా చిన్న మార్పు లేకుండా ప్రకాశవంతంగా ఎంతో ఆనందంగా ఉంటున్నాడు, ఆయన్ని అనుసరించేవారు అనమాట.
అంటే ఆయన ముఖంలో ఉన్న జ్ఞానానికి, ఆయన శాంతికి భక్తి లేని వాళ్ళు కూడా, ఆయన ఔన్నత్యం తెలియని వాళ్ళు కూడా ఆయన్ని అనుసరించి ఎలా సాధ్యమో అది అని చెప్పేసి ఆయన్ని అనుసరించటం వల్ల వాళ్ళు కూడా ఆ శాంతిని, కాంతిని పొందారన్నమాట. అంటే సమాజంలో ఒక జ్ఞాని భూమి మీద తిరిగినప్పుడు ఆయన చూపుతోటే కాకుండా ప్రతి చేష్ట కూడా దయతోటే నిండి ఉంటుంది. అలాగా బుద్ధుడి యొక్క జీవితం అంతా కూడా, మొత్తం ఉత్తర భారతదేశం అంతా కూడా ఆయన పాళీ భాషలో బోధించాడు. అంటే మనకు ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది, మనకి తెలుగులో ఎలాగ అర్థమవుతుందో అప్పుడు ప్రజలకి పాళీ భాష మాట్లాడుకునేవారు ఉత్తరప్రదేశ్ అంతా. వాళ్ళకి ఆ పాళీ భాషలో బోధించడం వల్ల అతి సామాన్యులకు కూడా ఆయన బోధ అందిందనమాట. ఇప్పుడు నాన్నగారు మనకి తెలుగులో చెప్పడం వల్ల మనందరికీ ఎలాగ అందుకుంటున్నామో అలాగే అప్పుడు పాళీ భాషలో చెప్పడం వల్ల ఆ ప్రజలంతా కూడా ఆయన యొక్క బోధని గ్రహించి వాళ్ళు కూడా ధరించారన్నమాట. అంటే మన మాతృభాషలో కానీ వాడుక భాషలో కానీ మనకి బోధించటానికి ఒకళ్ళు వచ్చినప్పుడు, ఒక మహాత్ముడు వచ్చినప్పుడు మనకి చాలా దగ్గరగా మనకి అనుగ్రహం అది, మనం దాన్ని అందుకుని దాన్ని మనం పొందటానికి ఎంతో అవకాశం అన్నమాట. జ్ఞానాన్ని పొందటానికి మనకి ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి మనకి భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం. అంటే బుద్ధుడి ద్వారానే ఇంటింటికి ప్రచారం. నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, అమ్మ బుద్ధుడే మొదట ఇంటింటికి వెళ్ళి ఇలా బోధించాడు అని చెప్పేసి. ఆయన భిక్షాటం చేసినప్పుడు దేశం అంతటితో పాటు ఆయన రాజసౌధానికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఆయన ఇంటికి ఆయన వెళ్ళి భిక్ష తీసుకుంటాడు. ఆయనలో ఉన్న గొప్పతనం అది. అంటే ఎక్కడైనా కొంచెం మనకు అహంకారం ఉంటే మనం ఆ పనులన్నీ చేయలేము. దేహ బుద్ధి ఉన్నవాడు ఆ పనులన్నీ చేయలేడు. మహాత్ముడు కాబట్టి, ఒక జ్ఞాని కాబట్టి ఆయన ఇంటికి ఆయన వెళ్ళి భిక్ష అడుగుతాడు. భిక్ష అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రతి చేష్టలోని మనకి ఎందుకు చెప్తున్నారు అంటే, మనం ఆ పనులన్నీ అహంకారం ఉన్నప్పుడు ఆ పనులన్నీ మనం చేయలేము. ఆయన సామాన్యుడు కాదు, మహాత్ముడు. బుద్ధుడు అంటే మనకి ఆయన పట్ల గౌరవం, ఆయన జీవిత విధానం పట్ల మనకి అవగాహన ఉంటేనే జ్ఞానాన్ని గురించి మనకు అర్థమవుతుంది. జ్ఞానాన్ని పొందాలనే కోరిక మనకు కూడా వస్తుంది. అందుకని చెప్పేసి ప్రతి చేష్టని చక్కగా బుద్ధుడి యొక్క చేష్టలు అన్నింటినీ కూడా అనేక రకాలుగా మనకి చెప్తా ఉంటారు. ఆయన ఇంటికి ఆయన వెళ్తాడు భిక్ష తీసుకోవడానికి. అంటే అహంకార రహితుడు అనేది మనకి బాగా, అహంకార రహితుడికి, భేదభావం లేని వాడికి దేనికైనా సరే ఆయన ఎక్కడైనా సరే అనుగ్రహమే. ఆయన ఇంటికి వెళ్ళినా అనుగ్రహమే, ప్రపంచం అంతా తిరిగినా అనుగ్రహమే. ఇప్పుడు ప్రపంచం అంతా క్రైస్తవ మతం తర్వాత బౌద్ధ మతానికే ఎక్కువ ప్రచారంలో ఉంది. రెండవ అతిపెద్ద మతం ఏదయ్యా అంటే బౌద్ధ మతం. నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు, అమ్మా ఇంగ్లీష్ వాళ్ళందరిలోని సామాన్యులంతా క్రైస్తవ మతాన్ని ఆచరించిన హైలీ ఇంటలెక్చువల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా కూడా బౌద్ధ మతానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అని. ఎందుకంటే ఆయన జీవితం అంతా చదివినప్పుడు, విన్నప్పుడు మనకి అవన్నీ చదివినా విన్నా మనకి ఏదో అద్భుతం ఉంది, ఏదో వైభవం ఉంది, మన జీవితాల్లో లేని వైభవం ఆయనతో ఉంది అని గ్రహించటం వల్ల ఎంత ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ, ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని పొందాలని వాళ్ళందరూ కూడా బౌద్ధ మతాన్ని ఎక్కువగా స్వీకరించి బుద్ధుడి యొక్క గ్రంథాలు, ఆయన ఆ బౌద్ధ మత గ్రంథాలని వాళ్ళు ఎక్కువగా బుద్ధుడు టీచింగ్స్ని చదివి వాళ్ళు కూడా బుద్ధుడి యొక్క ఆ జ్ఞాన స్థితిని పొందాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రపంచంలో అందరూ కూడా శాంతి స్థానాన్ని పొందాలి. మన భారతదేశమే కాదు, ప్రపంచంలో అనేక మంది చక్రవర్తులు పరిపాలించారు.
కానీ వాళ్ళందరూ చక్రవర్తులంతా మామూలుగా దేశాన్ని పరిపాలించారు, వెళ్ళిపోయారు. కానీ బుద్ధుడు మహాచక్రవర్తి. ఆయన శాంతి సామ్రాజ్యానికి చక్రవర్తి. శాంతి స్థానాన్ని, శాశ్వతమైన శాంతి స్థానాన్ని ఈ ప్రపంచంలో ఆయనకి వచ్చింది. ఎందుకు అంటే జ్ఞానాన్ని పొందాడు కాబట్టి ఆయన లోపల ఆ శాంతి ఉంది, ఆ దయ ఉండటం వల్ల ఆయన ఆ చక్రవర్తులంతా కాలంలో కలిసిపోయినప్పటికీ బుద్ధుడిని ఈరోజు కూడా అందరూ ఎందుకయ్యా ఆరాధిస్తున్నాము, ఆయన వైభవం చెప్పుకుంటున్నాము అంటే జ్ఞానం యొక్క వైభవం అది. మనం బాహ్యంగా ఏదైనా సంపదలు ఉంటే కాలచక్రంగా అవి కలిసిపోతాయి, కానీ జ్ఞాన వైభవం మటుకు శాశ్వతమైనటువంటి శాంతిని పొందటం వల్ల మనతో పాటు అనేక మంది ఆ అనుగ్రహాన్ని పొంది ఆ శాంతిని, కాంతిని పొందుతూ ఉంటారు, దుఃఖరహిత స్థితికి వెళ్తారనమాట. అందుకని బుద్ధుడు అందరి చక్రవర్తి లాంటి వాడు కాదు. ఆయన జ్ఞానానికి చక్రవర్తి, శాంతికి చక్రవర్తి, దయాస్వరూపుడు. వివేకానందుడు అంటాడు, వివేకానందుడికి రామకృష్ణుడు గురువైనప్పటికీ కూడా బుద్ధుడు లాంటి దయాస్వరూపుడిని మనం చూడలేం. అత్యంత దయాస్వరూపుడు. ప్రతి చిన్న విషయానికి ఆయన జీవిత విధానంలో ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన దయ కనిపిస్తూ ఉంటుంది. ఆయన బోధిస్తా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళేటప్పుడు పక్క నుంచి గొర్రెల మందను తీసుకెళ్తా ఉంటారు. ఆ గొర్రెల మందను ఒక కుంటి గొర్రె నడవలేకపోతూ ఉంటుంది. ఈయన దయాస్వరూపుడు కదా, వెంటనే ఆ కుంటి గొర్రెని ఆయన ఎత్తుకుని ఆయనతో పాటు తీసుకువెళ్తా ఉంటే వాళ్ళు చెప్తారు, ఇవన్నీ బలి ఇవ్వటానికి తీసుకువెళ్తున్నాము అని చెప్పేసి. అప్పుడు ఆయన ఏమంటాడంటే, రాజుగారి గొర్రెలన్నీ బలి ఇవ్వమన్నారు, అందుకు తీసుకెళ్తున్నాము. అప్పుడు బుద్ధుడు అంటాడు, ఓ రాజా, ఒక కుంటె గొర్రెని బలిస్తేనే నీకు పుణ్యం వస్తుంది అనుకుంటే, నాలాంటి మనిషిని బలి తీసుకోవటం వల్ల ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది కదా, ఆ కుంటె గొర్రెను వదిలిపెట్టేసి నన్ను బలించింది అంటాడనమాట. అంటే తన ప్రాణాలని ఒక కుంటె గొర్రె పిల్ల కోసం వదిలేయడానికి సిద్ధపడతాడనమాట. వెంటనే ఆ రాజుకి ఆ బుద్ధుడి యొక్క శాంతి, కాంతి, ఆయన అనుగ్రహం వల్ల ఆయనకు వెంటనే వివేకం వచ్చి ఆ గొర్రె పిల్లని కూడా వదిలేస్తాడు. అంటే బుద్ధుడు ఎంత కరుణ, ఎంత దయ ఉందో ప్రతి దాంట్లోని మనకి చూపిస్తూ ఉంటారు. ఆయన ఇంటి నుంచి వచ్చేటప్పుడు భార్యని చూసి ఒకసారి కొడుకు దగ్గరికి వెళ్ళి కొడుకుని చూసి వచ్చేస్తాడు. ఆయన ఒకసారి కొడుకుని ముద్దాడాలని ఉంటుంది, కానీ ఆయన ముద్దు పెట్టుకునే లోపల భార్యకు వెళ్ళిపోస్తే మళ్ళీ ప్రయాణం చెడిపోతుందేమో అని చెప్పేసి ఆయన చాలా సైలెంట్గా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. రథం మీద చంద్రుడు అనే రథసార ద్వారా ఆయన ఆ నగరానికి బయట వస్తాడు. ఆ చంద్రుడు అడుగుతాడు, ఓ రాజా, నీకు ఎంతో దయ కదా, ఎలా వదిలిపెట్టేస్తున్నావు నీ భార్యని, నీ కొడుకుని? అది ధర్మం కాదు కదా, నీ భార్యని కొడుకుని వదిలిపెట్టడం ధర్మం కాదు కదా అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు అంటాడనమాట, నిజమే, అది వాళ్ళని చూడటం ధర్మమే, కానీ నేను ఎందుకు ప్రయాణిస్తున్నానంటే, ఎందుకు ఈ నిష్క్రమణ అంటే, ఎందుకు రాజ్యాన్ని వదిలిపెట్టేస్తున్నాను అంటే, ప్రపంచ శాంతి కోసం. నాకు ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానాన్ని, శాంతిని సమాజానికి, ప్రపంచానికి పంచడం కోసం అని చెప్పేసి నేను వెళ్తున్నాను. అంటే నా భార్యకో కొడుకో పరిమితం అవ్వకుండా, నా బంధువులకో స్నేహితులకో కాకుండా ప్రపంచానికి అంతటికీ శాంతిని ఇవ్వటానికి వెళ్తున్నాను. ఒక ధర్మం కోసం వెళ్తున్నాను. ఆ ధర్మం దగ్గర ఇది చేసినప్పటికీ కూడా, ఇది వదిలేసినప్పటికీ కూడా తప్పు లేదు. అది ఉన్నతమైనది, మహోన్నతమైనది. దానికోసం ఇక్కడ నేను
ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను అని చెప్పేసి చక్కగా, అంటే సమాజం యొక్క శాంతి కోసం ఆయన కుటుంబాన్ని, ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టేశారు. అంతేకాని ఆయనకి రాజ్యం మీద, భార్య మీద, వాళ్ళ మీద మనతో పాటే వాళ్ళు కూడా కానీ ప్రత్యేకంగా వాళ్ళకి శాంతినివ్వాలి. మనకేమనిపిస్తుంది, మనకు అటాచ్మెంట్ ఉన్నప్పుడు మన భార్య, పిల్లలు, భర్తని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. కానీ త్యాగ పురుషుడు, ఒక జ్ఞాని, ఒక మహాత్ముడు ఏంటంటే ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి, వాళ్ళకున్న దయని, వాళ్ళకున్న జ్ఞానాన్ని ప్రపంచం అంతా వెదజల్లటానికి వస్తూ ఉంటారన్నమాట. అందుకని పరిమితులు ఉండవు, ఒక చోట పరిమితి ఉండదు. మనతో పాటే వాళ్ళు కానీ అక్కడికి పరిమితం అయిపోయి ఉంటారు. అది జ్ఞానం యొక్క వైభవం. మనం అజ్ఞానంలో, మనం ఏంటంటే మామూలుగా సామాన్య జనం కాబట్టి మనం కుటుంబానికి పరిమితమై ఉంటాం. అక్కడ మహాత్ములు, సత్పురుషులు, మహాజ్ఞానులు ప్రపంచ శాంతి కోసమే వాళ్ళ దేహం తీసుకుంటారు కాబట్టి దాన్ని ప్రధానంగా జీవిస్తూ ఉంటారన్నమాట. అంటే మనకి బుద్ధుడికి తేడా ప్రతి దాంట్లోనే కనిపిస్తూ ఉండాలి. తెలియకపోతే మనం ఏమనుకుంటామంటే ఆయన యొక్క వైభవం, ఆయన జీవిత విధానంలో ఉన్న వైభవం మనకి తెలియకపోతే జ్ఞానాన్ని పొందాలనే కాంక్ష మనకి రాదు. అందుకని చెప్పేసి ఆయన యొక్క దయ, ప్రతి దాంట్లోనే ఆయన చూపించిన వైరాగ్యం, ఆయన చూపించిన మహోన్నతమైన దయని మనం ప్రతి దాంట్లోని చూడటం వల్లే మనం ఆయన్ని ఎక్కువ గౌరవించి జ్ఞానాన్ని పొందాలని కాంక్ష మనకి వస్తుందన్నమాట. ఆయనకి సామ్రాజ్యాన్ని వదిలిపెట్టేసినప్పుడు ఎంత వైరాగ్యంగా ఉన్నాడు. మళ్ళీ రాహుల్ ఒకసారి, కొడుకు ఒకసారి ఆయన సౌధానికి పిలుస్తాడు. సౌధానికి పిలిచినప్పుడు అక్కడికి వెళ్తాడు. వెళ్తే బుద్ధుడి యొక్క భార్య కొడుకుతో ఏమంటుందంటే, నీ తండ్రి చాలా జ్ఞాన సంపన్నుడు, నీ తండ్రిని నువ్వు జ్ఞానం ఇవ్వనుకో అడుగు అంటుంది. అప్పుడు రాహుల్ జ్ఞానం కావాలని అడుగుతాడనమాట. అడిగితే బుద్ధుడు అప్పుడు ఆ జ్ఞానానికి ఎలా వస్తుందో చక్కగా రాహుల్తో పాటు, అంటే ప్రతి సంఘటన మనకి దాంట్లో వైభవాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఒక పెద్ద కళ్ళం నీళ్లతో పట్టుకురమ్మంటాడు. పట్టుకొచ్చిన తర్వాత ఆ నీళ్ళలో ఆయన పాదాలను పెడతాడు. పాదాలను పెట్టి తీస్తాడు. అప్పుడు ఆ పళ్ళెంలో నీళ్లను చూపించి, మన మనస్సు ఇలాగా కలుషితమైపోతే, మురికిగా ఉంటే మన లోపల ఉన్న స్వరూప స్థితి వ్యక్తమవ్వదు. మన మనస్సు ప్యూరిఫై అయితే, పవిత్రం అయితేనే మన లోపల ఉన్నటువంటి స్వరూప స్థితి, ఆ జ్ఞాన స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి వ్యక్తమవుతుంది అని చెప్పేసి చక్కగా కొడుకు వంపును పెట్టుకుని మనందరికీ కూడా ఆ రాహుల్తో పాటు మనందరికీ కూడా బోధిస్తున్నాడు అన్నమాట. మనసు మురికిగా ఉంటే, కలుషితంగా ఉంటే మనం జ్ఞానం కావాలి అనుకున్నా రాదు. మన మనస్సుని పవిత్రం చేసుకుంటేనే మన లోపల ఉన్న స్వరూప స్థితి వ్యక్తమవుతుంది అని చెప్పేసి చక్కగా ఇక్కడ బుద్ధుడు మనకి బోధిస్తున్నాడు. బుద్ధుడి బోధంతా కూడా మనస్సుని పవిత్రం చేసుకోవటమే. ఆయన ధ్యాన మార్గం, కర్మ మార్గం కాదు, ధ్యాన మార్గం. ఆయన ఎప్పుడు నిర్వాణ స్థితిని గురించే చెప్తాడు. నిర్వాణ స్థితి అంటే బౌద్ధులంతా కూడా శూన్య స్థితి అంటారు. శూన్య స్థితి అన్నా నిర్వాణ స్థితి అన్నా ఒకటే. అదే జ్ఞాన స్థితి. మన మనసులో వాసనలన్నీ నశించిపోయిన తర్వాత మనసు పవిత్రమైనప్పుడే మన లోపల ఉన్నటువంటి జ్ఞాన స్థితి వ్యక్తమవుతుంది. ఆయనకి బుద్ధుడు సాధన చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా రూపనామాన్ని సపోర్ట్గా తీసుకోలేదు. అంటే ఆయనకున్న వైరాగ్యం కానీ, ఆయనకున్నటువంటి మెచ్యూరిటీ కానీ చాలా హై లెవెల్లో ఉండటం వల్ల ఆయన రూపనామాన్ని సపోర్ట్గా తీసుకోకుండా ఆయన మనసులో ఉన్నటువంటి ఆ బలహీనతను తొలగించుకుని జ్ఞానాన్ని పొందాడు. అంటే మనం బుద్ధుడిలాగా రూపనామాలు సపోర్ట్ అక్కర్లేదు అనుకుంటే మనం సామాన్యం కాబట్టి మనం తీసుకుంటే మంచిది.
కానీ తీసుకున్నా తీసుకోకపోయినా చెయ్యవలసింది ఏంటి అంటే మన లోపల ఉన్న వాసనని, మన బలహీనతల్ని తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎఫర్ట్ ఎక్కడుండాలి అంటే మన లోపల ఉన్నటువంటి బలహీనతను తొలగించుకోవాలి, వాసనను తొలగించుకోవాలి. అప్పుడే మనస్సు పవిత్రమవుతుంది, అప్పుడే జ్ఞానం వ్యక్తమవుతుంది అని చక్కగా ఆయన చెప్తున్నాడు అన్నమాట. అంటే నాన్నగారు మనకి అన్నిటినీ చెప్పడం వల్ల మనం కూడా ఇంత చక్కగా వీటినన్నిటినీ చెప్పుకోగలుగుతాం. జ్ఞానం కావాలి అంటే మనస్సును పవిత్రం చేసుకోవాలి. దాని ద్వారానే తప్పితే నాన్నగారు అంటూ ఉండేవారు, అమ్మ షార్ట్ కట్లు లేవు జ్ఞానం పొందటానికి, మనసు పవిత్రమవుతేనే మనకి జ్ఞానం వస్తుంది. అంటే మనకి మన జీవిత విధానంలో అనేక షార్ట్ కట్లు చూస్తూ ఉంటాం కదా, జ్ఞానం కూడా అలాగే వస్తుందేమో అనుకుని పొరపాటు పడకుండా షార్ట్ కట్లు లేవు, మనసు పవిత్రం అవుతేనే జ్ఞానం. ఒక మహాత్ముని, ఒక జ్ఞానిని ఆశ్రయించిన తర్వాత కూడా మన మనసును పవిత్రం చేసుకునే పనిని, సాధన, ఆ ప్రయత్నం చేస్తేనే జ్ఞానము అని చెప్పేసి చక్కగా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఎప్పుడు నాన్నగారు ఎప్పుడు కూడా, నాన్నగారిని చూసినప్పుడు మనకి ఎప్పుడు కూడా బుద్ధిని చూడలేదు అని అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మౌనంగా ఉంటే అదే బుద్ధ స్థితి. బుద్ధ స్థితి అంటే లోపల ఉన్నటువంటి బ్రాహ్మీ స్థితినే బుద్ధ స్థితి అంటారు. ఆయన బుద్ధుడు ఎక్కువగా ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అని ఎక్కువగా దీన్నే ప్రచారం చేస్తారు. అంటే ధర్మం ఆచరించకుండా మనకి జ్ఞానం రాదు. అందుకని చెప్పేసి ధర్మం శరణం గచ్చామి, అలాగే సంఘం శరణం గచ్చామి. సంఘంతో వ్యతిరేకత ఉండకూడదు. సంఘంతో వ్యతిరేకత లేకుండా ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే మనకి మనలో ఉన్నటువంటి ఆ బుద్ధుడి యొక్క స్థితి, ఆ బ్రాహ్మీ స్థితిని మనం పొందగలుగుతాం. బుద్ధ స్థితి అన్నా, ఆ బ్రాహ్మీ స్థితి అన్నా, నిర్వాణ స్థితి అన్నా, మోక్ష స్థితి అన్నా ఒకటే అనేది మనకి అర్థమైనప్పుడు, మనం ఏదైనా ఒక పుస్తకం చదివినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా మనకి క్లారిటీ ఉంటే మనకి బాగా అర్థమవుతుంది. కాబట్టి నాన్నగారు చక్కగా ఆ నిర్వాణ స్థితిని గురించి చక్కగా తెలియజేశారు. బుద్ధుడు నిర్వాణ స్థితి అంటే ఎవరైనా మాకు జ్ఞానం వచ్చింది అంటూ ఉంటారు. ఎప్పుడైనా 2 క్షణాలు, 1 క్షణము మనం ఆ స్థితిని అనుభవించినంత మాత్రాన అది నిలకడగా లేకపోతే స్థిరపడకపోతే మనకి మన మనసు ఇంకా ఉంటే, దేహబుద్ధి వేరు బుద్ధి ఉంటే జ్ఞానం స్థిరపడదు. అందుకని చెప్పేసి అది బుద్ధ నిర్వాణ స్థితి కాదు, వాసన క్షయం అయిన తర్వాత ఉండే స్థితే నిర్వాణ స్థితి. అంటే ఏ మాత్రం వాసన లేకుండా పవిత్రమైన మనసు ఉంటేనే అది వ్యక్తం అవుతేనే, లోపల ఉన్నటువంటి ఆ బ్రాహ్మీ స్థితి వ్యక్తం అవుతేనే దాన్ని నిర్వాణ స్థితి అంటారు. అంటే మనం ఇక్కడ సమాజంలో చూస్తూ ఉంటాం, కొంచెం ఏదైనా కానీ 4 మాటలు మనకి తెలిస్తే వాడు చాలా జ్ఞాని. అది కాదనమాట. ఆ వాసనాక్షయం అయ్యి లోపలున్న స్వరూప స్థితిని ఎవరైతే అనుభవంలోకి వస్తుందో వాడే జ్ఞాని, వాడే మహాత్ముడు. వాడి మాట, వాడి చేత, వాడి చూపు ప్రతిదీ కూడా అనుగ్రహమే. అందుకని బుద్ధుడిది మనకి చిన్నప్పుడు ఎన్ని చదువుకున్నప్పటికీ ఎంతో కొంత అయోమయం ఉండేది. ఆయన స్థితి గురించి కానీ, ఆయన మాటల గురించి కానీ, ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. కానీ నాన్నగారు మనకి బోధించటం వల్ల, ఆయన జీవించటం వల్ల, ఆయన ఆశ్రయించి మనం ఉండటం వల్ల బుద్ధుడి యొక్క ఔన్నత్యం, బుద్ధుడి యొక్క గొప్పతనం, ఆయన యొక్క దయలో ఉన్నటువంటి గొప్పతనం మనకి బాగా మన హృదయానికి టచ్ అవుతానన్నమాట. బుద్ధుడికి హ్యూమన్ టచ్ ఎక్కువ అని చెప్తా ఉంటారు. అంటే మన హృదయానికి టచ్ చేయడానికి మనకి నాన్నగారి ద్వారా మనకి బుద్ధుడి యొక్క ఔన్నత్యం మన హృదయానికి టచ్ అవుతా ఉంది. అంటే మహాత్ముని అర్థం చేసుకోవటం అంత తేలికేం కాదు. ఒక మహాత్ముని, ఒక జ్ఞానిని ఇంకొక జ్ఞానికి తెలుస్తుంది. అలాగా
నాన్నగారు మనకి ఇవన్నీ చెప్పటం వల్ల ఆయన హృదయం మనకి ఇంత బాగా తెలుస్తుంది. బుద్ధుడికి జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన ఏమి బోధించాలి అనుకోడు. బోధి వృక్షం క్రింద ఆయన 6 సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేసినప్పుడు 6 సంవత్సరాల తర్వాత దొంగ దొరికాడు అంటాడు. అంటే మనస్సు అనేది దొంగ, ఆ దొంగ మూలం దొరికేసింది అని చెప్పేసి చక్కగా చెప్తాడు. అదే ఆయనకు ఆ బ్రాహ్మీ స్థితి, ఆ నిర్వాణ స్థితి అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ గదిలో ఉన్న ఆ బోధి వృక్షం కింద ఆయన నుంచుంటాడు. నుంచుని 24 గంటలు రెప్ప వేయకుండా ఆ వృక్షం వంక చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకి లోపల నుంచి ఆ ఈశ్వరుడు స్ఫురణిస్తాడు, బోధించమని చెప్పేసి. ఆ స్ఫురణ వచ్చిన తర్వాతే ఆయన బోధించడం మొదలు పెడతాడు. అప్పుడు ఆయన అయ్యో ఇన్ని రోజులు ఆ 6 నన్ను ఆశ్రయించి ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని ఆయన దివ్య దృష్టితో చూసినప్పుడు వాళ్ళ 6 సారనాథ్లో ఉంటారు. అందుకే నేనేం చేస్తాడు, కాలినడకన సారనాథ్ వెళ్ళి అయ్యో ఇన్ని సంవత్సరాలు మనల్ని ఆశ్రయించి ఉన్నారు. మనం ఆహారం తీసుకున్నప్పుడు, బుద్ధుడు ఆహారం తీసుకున్నప్పుడు సుజాత పాయసం పట్టుకొస్తుంది. ఆ పాయసాన్ని తీసుకున్నప్పుడు ఈ 5 బుద్ధుడు చెడిపోయాడు అని చెప్పేసి బుద్ధిని వేస్తారన్నమాట. అంటే జ్ఞానం యొక్క వైభవం తెలియకపోతే మన మనసుతోటి కొలిసినప్పుడు ఎప్పుడో చోట మనం వదిలేస్తూ ఉంటాం. అలా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతే బుద్ధుడు దయా హృదయుడు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి సారనాథ్లో మొట్టమొదటిగా ఆయన వాళ్ళకి బోధిస్తాడనమాట. అంటే అది ఆ బోధ కూడా గురు పౌర్ణిమ రోజు జరుగుతుంది. అంటే అసలు ప్రతి దాంట్లోని వైభవం ఉంటుంది. అలాగ అక్కడి నుంచి ఆయన బోధిస్తూ ఉంటాడన్నమాట సారనాథ్లో. వాళ్ళు అంటే మనం ఎవరన్నా వదిలేస్తా మనకి ఎందుకులే అనుకుంటాం. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళకు వేరు బుద్ధి లేదు, దయే కాబట్టి వాళ్ళ 5 అలాగ అనుగ్రహిస్తాడనమాట. అక్కడి నుంచి ఇంకా ఆయన టీచింగ్ అంతా ఈ బౌద్ధం అంటే ఆయన ఏమి ఒక మతాన్ని స్థాపించలేదు. ఆయన చెప్పినవన్నీ మిగిలిన వాళ్ళంతా కూడా ఆ బౌద్ధ మత గ్రంథాలుగా, బౌద్ధ ఆరామాలు, బౌద్ధ క్షేత్రాలు, ధర్మం స్తూపాలు ఇవన్నీ పెట్టి బౌద్ధ మతంగా తర్వాత అది ఏర్పడ్డది. అంటే ఒక మహాత్ముడే కానీ మామూలు సామాన్యులు ఒక మతాన్ని స్థాపించలేరు. అంటే వాడు మహానుభావుడు అయితేనే ఒక మతం వాళ్ళ ద్వారా వాళ్ళకి లోతైన గుండె, విశాలమైనటువంటి గుండె, దయా ఉంటేనే వాళ్ళ ద్వారానే ఒక మతం స్థాపించబడుతుంది. అంటే బౌద్ధ మతాన్ని ఆయన అనుకుని స్థాపించలేదు. ఆయన తర్వాత వాళ్ళందరూ ఆయన అనుసరించిన వాళ్ళందరూ కూడా దాన్ని ఆయన చెప్పిన మాటల్ని, ఆయన చెప్పిన దాన్ని వాళ్ళు ఆచరించుకుని ఒకళ్ళకొకళ్ళు అలాగ బౌద్ధ మతం వచ్చింది. అంటే వాళ్ళకి మహాత్ములకి ఒక మతం స్థాపించాలి అనేది కూడా ఉండదు. వాళ్ళు ఎప్పుడు అనుగ్రహించటమే, ఆ లోకాన్ని అనుగ్రహించడానికి వచ్చారు కాబట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అనుగ్రహించేస్తూ ఉంటారన్నమాట. బుద్ధుడు అంటే అత్యంత సౌందర్యవంతుడు. ఎంత సౌందర్యం ఉన్నప్పటికీ కూడా ఆయనకి చక్కగా ఒక మాట చెప్తాడు. బౌద్ధులంతా కూడా వాళ్ళు తల ముండనం చేయించుకుంటారు, శిరోజాలని తీయించేసుకుంటారు. ఎందుకయ్యా అంటే ఒక బాహ్య సౌందర్యంలో శిరోజాలకి ఎక్కువ పాత్ర ఉంటుంది. మనం జుట్టు ఊడిపోతుంటే ఎంతో బెంగ పెట్టుకుంటూ ఉంటాం. కానీ బౌద్ధ మతంలో సన్యాసులంతా కూడా కాషాయ వస్త్రంతో పాటు తల ముండనం చేయించుకుంటారు. ఎందుకయ్యా అంటే బాహ్య సౌందర్యం కన్నా మా లోపల సౌందర్యం, మన మానసిక సౌందర్యమే ముఖ్యమైనది. అదే జన్మ జన్మలకి మనకు కూడా వచ్చేది. దానివల్ల మాత్రమే మనకి జ్ఞానం వస్తుంది. కాబట్టి వాళ్ళు బాహ్య సౌందర్యానికన్నా కూడా లోపల సౌందర్యానికి, ఆత్మ సౌందర్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం కోసం దీన్ని వదిలివేసి దానికే ప్రాముఖ్యతని ఇచ్చి ఆ జ్ఞాన సౌందర్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. అంటే బౌద్ధ సన్యాసం చూస్తూ ఉంటాం మనం. ఎందుకయ్యా అంటే తల ముండనం ఎందుకయ్యా అంటే మనం తిరుపతి వెళ్ళిన వాళ్ళంతా కూడా
వెంకటేశ్వర స్వామికి ఇష్టం అని చెప్పేసి అందరూ వెంట్రుకలు ఇస్తూ ఉంటారు. కానీ దానికి ఏంటయ్యా అనేది మనకి ఈ బౌద్ధ మతంలో బుద్ధుడు చక్కగా బయట సౌందర్యం కొన్ని రోజులు ఉంటుంది కదా, ఇంకెప్పుడో ఒకప్పుడు నీ దేహానికి మరణం వస్తే అది కాలే బూడిదైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ నీకు లోపల ఉన్న సౌందర్యం, ఆత్మ సౌందర్యం నీకు ఆనందాన్ని, శాంతిని ఇస్తుంది. అది శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన సౌందర్యం కోసం నీ బాహ్య సౌందర్యాన్ని కూడా వదిలిపెట్టేయి అని చక్కగా ఈ బౌద్ధ మతంలో అది ప్రచారం. అందుకని చెప్పేసి వాళ్ళు శిరోముండనం చేయించుకుంటారు. ఏది ప్రధానము అనేది మనకి తెలియాలి. మానవ జన్మ ఎందుకు వచ్చిందయ్యా అంటే జ్ఞానాన్ని పొందడానికి వచ్చింది. కాబట్టి మనకి మహాత్ములు మనకి బోధన అన్నింటినీ చెప్పి నీ దేహం ఏదో 4 క్షణాలు ఈ భూమి మీద ఉండి ఈ 4 రోజుల్లో నశించిపోయే సుఖాలు కాకుండా ఎప్పటికీ ఉండే శాశ్వతమైన ఆనందాన్ని పొందటానికి వచ్చిందిరా అని వాళ్ళు మనకి అనుగ్రహించినప్పుడు మాత్రమే మనకి మనకి బాహ్యంగా ఇది కాదనమాట, లోపల స్వరూప స్థితిని పొందాలి, జ్ఞానస్థితిని పొందాలి అని ఆ జ్ఞానాన్ని పొందాలనే ప్రేరణ మహాత్ముల వల్ల మాత్రమే వస్తుంది. అందుకని వాళ్ళ దేహం ఈ భూమి మీద ఉండటం వల్ల, ఈ భూమి మీద తిరిగాడటం వల్ల అనేక మందికి జ్ఞానం రావటం, జ్ఞానకాంక్ష కలగటం, అది కాలక్రమంలో అనేక మంది శాంతిని, ఆనందాన్ని పొందటానికి సహకరిస్తుంది. అంటే బుద్ధుడి ప్రతిదీ కూడా మనం ఏది చూసినప్పటికీ కూడా అద్భుతము అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంటుంది. ఆయన మనం ఏమనుకుంటాం, మనం వెళ్ళిపోయిన తర్వాత మన కొన్న కొద్ది ఆస్తిని కూడా ఎలాగా అనుకుంటాం, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనుకుంటాం. కానీ బుద్ధుడు ఏ టీచింగ్ని అయితే చెప్పాడో ఆ టీచింగ్ని ఆయన ఆచరించాడు. ఆయన కొడుకుకి సన్యాసం ఇచ్చేటప్పుడు ఆయన సామ్రాజ్యం ఏమవుతుంది అని చూడలేదు. సామ్రాజ్యం అంటే బాహ్యమైనది, అది 4 రోజులే ఉంటుంది. జ్ఞానం అనే శాశ్వత స్థితిని పొందటానికే ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి రాహులకు కూడా సన్యాసం ఇచ్చి ఆ జ్ఞానం వైపుగా ఆయన పెడతాడనమాట. అంటే జ్ఞానం యొక్క వైభవం మనకి అర్థం అవ్వాలి. అప్పుడే అంటే బుద్ధుడికి జ్ఞాన వైభవం తెలుసు కాబట్టి, ఆ జ్ఞాన సామ్రాజ్య చక్రవర్తి కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి సన్యాసాన్ని ఇచ్చి ఎవరికైతే ప్రేరణ కలిగిందో దాన్ని పొందాలని అందరికీ కూడా ఆయన అనుగ్రహించాడు. ఆయన జీవితం అంతా కూడా ప్రతి బోధలోని అనేక మంది, ఒక తల్లి వస్తుంది, ఒక తల్లి వచ్చి ఆయన బోధించేటప్పుడు నా కొడుకు పోయాడు, నేను దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను అని పుత్రశోకంతో వస్తుంది. పుత్రశోకంతో వస్తే ఆయన అంటాడనమాట, ప్రతి ఇంట్లోని మరణం సహజం. అందుకని చెప్పేసి ఆయన మరణం లేని చోట నుంచి ఏ ఇంట్లో అయితే మరణం లేదో అక్కడి నుంచి నువ్వు భిక్ష పట్టుకురా అని అడుగుతాడు. అంటే ఆవిడ ఏ ఇంటికి వెళ్ళినా ఎవరో ఒకరు పోయినా, అంటే దేహం వచ్చిన తర్వాత మరణం సహజము అనేది మనకి తెలియటానికి ఆయన వాళ్ళకి చెప్పినప్పుడు ఆ తల్లి ఇంటింటికి వెళ్ళి మరణం లేని ఇల్లు లేదు అని గ్రహిస్తుంది. అంటే మరణం సహజము దేహం వచ్చిన తర్వాత అనేది ప్రాక్టికల్గా బుద్ధుడు ఆవిడికి తెలియజేసి, ఆవిడ శోకంలోంచి ఆయన యొక్క జ్ఞాని కాబట్టి ఆయన ఆవిడ శోకాన్ని తీసేస్తాడు. అంటే సహజం అని తెలిసిన తర్వాత మనంతటా మనం మన దుఃఖాన్ని తీసుకోలేము. కానీ ఒక జ్ఞాని యొక్క చూపుతోటి, ఆయన దయతోటి క్షణంలోనే ఆ దుఃఖం ఆరిపోతుంది. మన నాన్నగారిని చూసాం, ఇవన్నీ కథలుగా చదువుకున్నప్పుడు సాధ్యమేనా అనిపించేది. కానీ నాన్నగారి జీవితంలో అనేక మంది వస్తూ ఉండేవారు. వచ్చి వాళ్ళ పుత్ర శోకంతో, భర్త పోయినప్పుడు ఎంతో దుఃఖంతో వచ్చి వాళ్ళు 1 గంటలోనే ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చేసేవారు. అంటే ఆ జ్ఞానంలో ఉన్న వైభవం, ఆ స్థితి మనకి అర్థమయ్యేదన్నమాట. ఆయన సమక్షంలో మనం ఇవన్నీ చూడటం వల్ల జ్ఞానం అంటే జ్ఞానం యొక్క వైభవానికి ఏది సరిపోదు భూమి మీద. ఆ
బ్రాహ్మీ స్థితి. ఈశ్వరుడు ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితిని ప్రసాదిస్తాడు. ఎవరికి ప్రసాదిస్తాడు? మనసు పవిత్రమైనప్పుడు ఆయన వ్యక్తమయ్యాడు, ప్రసాదిస్తాడు. ఆయన పనిని, ఈశ్వరుడు యొక్క పనిని ఆ జ్ఞాని ద్వారా ఈ దేహం మీద చేసుకుంటూ ఈ భూమి మీద జరుపుకుంటూ ఉంటాడు. ఆ దేహాన్ని వాడుకుని మనందరికీ దుఃఖాన్ని తగ్గిస్తూ ఉంటాడన్నమాట. దుఃఖరహిత స్థితి ఉంది, ఆనంద స్థితి ఉంది, శాశ్వతమైన శాంతి స్థితి ఉంది అనేది మనకు అర్థం చేస్తూ ఉంటాడు. నాన్నగారి దగ్గర మనం అందరం చూసేవాళ్ళం, ఎంతోమంది అనేక రోగాల దుఃఖాలతో వచ్చేవారు. అలాగే పిల్లలు పోయినప్పుడు, భర్త పోయినప్పుడు వాళ్ళు వచ్చి వెంటనే వాళ్ళకి దుఃఖం తగ్గిపోయేది. అంటే ఒక జ్ఞానం పొందటం వల్ల సమాజంలో దుఃఖరహితంగా స్థితిని, ఆ శాంతి నిలపబడుతుంది. సమాజం కోసం మనం ఏమన్నా చెయ్యాలి అంటే జ్ఞానాన్ని పొందాలమ్మా అనేవారు. ఆ జ్ఞానం పొందినప్పుడు మాత్రమే, ఆ జ్ఞానం ద్వారా మాత్రమే ఆ పనులన్నీ చాలా సహజంగా జరుగుతాయి ఉంటాయి. కాబట్టి ఆ దుఃఖరహిత స్థితిని పొందాలి అంటే ముందు మనం మనస్సును పవిత్రం చేసుకోవాలి. మన ఇంట్లో మరణం వచ్చినప్పుడు సహజము అని తీసుకోవటానికి మన గురువు యొక్క అనుగ్రహం ఉండాలి మనకి. ఆ గురువు దయ వల్ల మాత్రమే మనం దాన్ని తీసుకోగలుగుతాం. గురువు దయ లేకుండా మనకు అంత శక్తి ఉండదు, అంత వైరాగ్యం ఉండదు, అంత జ్ఞానం ఉండదు. కాబట్టి మనకి అది నిలుపుకోలేము. కానీ ఆయన ఏం చేస్తాడంటే అనుగ్రహ స్వరూపుడు కాబట్టి ఎవరికి దుఃఖం వచ్చినప్పటికీ, అంటే వీరు వారు అని భేదం లేదు, అంతటా సృష్టి అంతటా ఉన్నది బ్రహ్మమే. అందరి హృదయాల్లో అంతటా ఉన్నటువంటిది ఒకే స్థితి, ఏకస్థితి. ఆ స్థితిని బుద్ధుడు అనుభవించాడు, ఆ స్థితినే భగవాన్, ఆ స్థితినే కృష్ణుడు. అందుకని చెప్పేసి వాళ్ళకి వేరు బుద్ధి లేదు, బయట కారణాలు అక్కర్లేదు. ఈ రీజన్స్ తోటి వాళ్ళు అనుగ్రహించరు. వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళ సమక్షంలో, వాళ్ళ చూపు పడ్డంగా, వాళ్ళ చెవిలో పడ్డంగా వెంటనే వాళ్ళ యొక్క వైభవంతో వాళ్ళు ఆ దుఃఖంలోంచి బయటికి వచ్చేస్తారు. మనం ఎందుకు జ్ఞానాన్ని పొందాలి అంటే మనకి అన్నీ ఉండగానే జ్ఞానాన్ని పొందాలి. మనకి ఏదైనా లోటు అనిపించినప్పుడు మన మనసు అడ్డే వెళ్తూ ఉంటుంది, కానీ జ్ఞానం వైపుకు వెళ్ళదు. జ్ఞానం యొక్క వైభవాన్ని వినే కొలిది, శ్రవణం చేసే కొలిదిని మనకి జ్ఞానం పొందాలనే ప్రేరణ పెరుగుతూ ఉంటుంది. దాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. బుద్ధుడు చక్కగా ఒక ధనవంతుడు వస్తాడు, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఎవరూ లేరు, బాహ్యంగా బోల్డ్ ధనం ఉంది కానీ ఎవరూ లేరు. అయితే దుఃఖపడతా ఉంటాడు, ఎవరూ లేరు అని. అయితే నాతో నా వెంటరా, నా వెంట వస్తే, నన్ను అనుసరిస్తే నీకు దుఃఖరహిత స్థితిని అనుగ్రహిస్తాను అని చెప్తాడు. అంటే ఆయన వెంట వెళితే ఆ జ్ఞానం యొక్క వైభవం వల్ల మన జీవుడు ఆయన అనుసరించటం వల్ల మన మనస్సు పవిత్రమైపోతుంది. వాళ్ళ సమక్షంలో పవిత్రమైపోయి మనం కూడా దుఃఖరహిత స్థితిని పొందుతాం. కాబట్టి అంత అద్భుతంగా చెప్తాడనమాట. అందుకనే బుద్ధుడి యొక్క టీచింగ్లో అంటే ఎన్ని ఆయన దయ, బుద్ధుడి దయ అటువంటిది. ప్రతి దాంట్లోనే ఆయన దయని మనం చూస్తూ ఉంటాం. నాన్నగారు ఏం చెప్తున్నారంటే, మీ అందరికీ జ్ఞానం కావాలనుకుంటున్నారు కదా, దయ లేకుండా జ్ఞానం రాదమ్మా అని చెప్తున్నారు. మనకు కూడా ఎంతో కొంత కొంచెం దయ ఉంటుంది, కానీ సరిపడినంత ఉండదు. కాబట్టి సరిపడినంత దయని మనం పెంపొందించుకుంటేనే జ్ఞానం వస్తుంది. మనకి ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం అయ్యో మనకి బుద్ధుడంత దయ లేదు, నాన్నగారంత దయ లేదు అనుకోవక్కర్లేదు. మనకున్న మనసుతోటే మనం ప్రార్థన చెయ్యటం వల్ల, మన విశ్వాసం వల్ల వాళ్ళకున్న దుఃఖం తగ్గిపోతూ ఉంటుంది. మనకి భగవంతుడంటే విశ్వాసం ఉంది, నాన్నగారంటే విశ్వాసం ఉంది. అందుకని చెప్పేసి మనం చిన్న ప్రార్థన చేసిన మన ప్రార్థన వల్ల వాళ్ళకి దుఃఖం తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే మనం ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అంటే, మనం దయ, వాళ్ళు బాధపడటం మనం మనకెందుకులే అనుకోకుండా చిన్న ప్రార్థన చేయటం వల్ల మనలో ఉన్న దయా గుణానికి భగవంతుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకని మనం చేస్తూ ఉండాలి.
అహింస అంటే మనం ఏదో జంతువులను బలి చేసేయక్కర్లేదు, ఎవరినో మనుషుల్ని చంపేయక్కర్లేదు. అవన్నీ మనం దుర్మార్గులు అంటే మనం చూస్తూ ఉంటాం. అంగుళీ మార్గులు లాంటి దుర్మార్గులను కూడా చూస్తూ ఉంటాం. అంత దుర్మార్గం మనకు లేకపోయినప్పటికీ మనం మన జీవితంలో ఒక మాట ద్వారా, ఒక చేష్ట ద్వారా ఎవరిని హింసించకూడదు. ఎవరైనా మనసు బాధపడేటట్టు నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, అది కూడా హింసే. మనం ఏమనుకుంటాము, మనం ఏదో అన్నారు కదా తిరిగి అప్పచెప్తున్నాం అనుకుంటాం. కానీ అది కూడా హింసే. అది కూడా ఎప్పుడైతే నీకు అన్న మాటని తిరిగి అప్పచెప్పాలి, నువ్వు పడిన బాధని వాళ్ళు కూడా బాధపడాలి అనుకుంటున్నావో, అది కూడా హింసే. అటువంటి హింసించే పనులు చెయ్యుకుని జ్ఞానం కావాలంటే అని చక్కగా బుద్ధుడు మనకి తెలియజేస్తున్నాడు. అంటే మాట మాట్లాడినప్పుడు చాలా చక్కగా జాగ్రత్తగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, బాధపడకుండా మాట్లాడటం కూడా తపస్సే. అంటే కనీసం మనకి ఏదైతే అందుబాటులో ఉందో ఆ మాటని మనం ఉపయోగించుకుని జ్ఞానాన్ని పొందొచ్చు. కాబట్టి నాన్నగారు పెద్ద మనం ఏమీ అంత దుర్మార్గులం కాదు కదా అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మన మాటని వదిలేస్తూ ఉంటాం. ఆ మాట కూడా హింసే. ఎవరు బాధపడేటట్టు మాట్లాడకూడదు. అది మన సాధనలో ఒక భాగము అని మనకు తెలిసినప్పుడు మన మనసు జాగ్రత్తగా ఉంటుంది. మన మాట దగ్గర జాగ్రత్తగా ఉండి ఎవరినైతే ఒక మాట అంటామో అది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. పనే కాదు, ఒక మాట కూడా వచ్చేస్తుంది అని కర్మ సిద్ధాంతం తెలిసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. బుద్ధుడిది కర్మ సిద్ధాంతం కాదు, ధ్యాన మార్గం అయింది. అంటే ధ్యాన మార్గానికి ఏమేం కావాలో చక్కగా బుద్ధుడు చెప్తాడనమాట. అష్టాంగ మార్గాలన్నిటినీ చెప్తాడు. దాంట్లో ఆ అష్టాంగ మార్గాల్లో ముందు విశ్వాసము, అంటే మనకి భగవంతుడు ఉన్నాడనే ఫెయిత్, ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో పాటు మన ఆలోచన కూడా, దానికి మన ఆలోచన దగ్గర జాగ్రత్తగా ఉంటే మనం మాట దగ్గర జాగ్రత్తగా ఉంటాం, పని దగ్గర జాగ్రత్తగా ఉంటాం, మనం జీవించే జీవిత విధానం దగ్గర జాగ్రత్తగా ఉంటాం. ఈ అన్నిటితో పాటు మనకి జ్ఞానాన్ని పొందాలనే నిశ్చయం ఉండాలి, ప్రయత్నం ఉండాలి. అప్పుడే ధ్యానం కుదురుతుంది. ఆఖరిది ధ్యానం. అష్టాంగ మార్గంలో చక్కగా ఆయన విశ్వాసం చెప్పాడు, ఆలోచన చెప్పాడు, పని మాట చెప్పాడు, పని దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నాడు, ఎఫర్ట్ చేయాలి జ్ఞానం కోసం అని చెప్పాడు. ప్రతి దాన్ని కూడా ఎంత ఎఫర్ట్ చేయాలో మనం దాన్ని కూడా చెప్పి నిశ్చయంగా, అంటే జ్ఞానాన్ని పొందాలనే నిశ్చయం ఉంటేనే దానికోసం ఎఫర్ట్ చేస్తావు. అందుకని ఆ నిశ్చయం కూడా ముఖ్యంగా చెప్పాడు. అప్పుడే నీకు ధ్యానం వస్తుంది. ఆ ధ్యానమే నీకు నీ మనస్సును పవిత్రం చేసి లోపల ఉన్నటువంటి సత్య వస్తువుని, ఆ బ్రాహ్మీ వస్తువు వ్యక్తమవుతుంది. ఎంత చక్కగా ప్రతిదానికి బుద్ధుడు చెప్పాడు. అంటే మనం భగవాన్ టీచింగ్లో ఉన్న ఔన్నత్యం తెలుసు మనకి, కానీ బుద్ధుడి టీచింగ్లో ఉన్న ఔన్నత్యాన్ని కూడా మనకి ఎందుకు తెలియజేస్తున్నారు అంటే, మనం ఏదైనా ఒక చేసేటప్పుడు, ఒక సాధన చేసేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు, మనం జీవించేటప్పుడు ఎలా జీవిస్తే జ్ఞానం వస్తుందో మనం అనేక రకాలుగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మన మనస్సు దాన్ని చేయగలుగుతుంది. అందుకని చక్కగా వెల్ డైరెక్షన్ ఉండాలి. అంటే మనకి సరైన మార్గం ఉండాలి, సరైన ఆలోచన ఉండాలి, సరైన రైట్ థింకింగ్ ఉండాలి, రైట్ యాక్షన్ ఉండాలి. రైట్ యాక్షన్తో పాటు రైట్ బిహేవియర్ ఉండాలి. నీ రైట్ బిహేవియర్ ఎప్పుడైతే ఉందో అప్పుడు నీ జీవిత విధానమే జ్ఞానాన్ని పొందటానికి సరిపడి జీవిత విధానం, నీ లివింగ్ కూడా రైట్ వేలో ఉంటే అప్పుడు నీ జ్ఞానం వచ్చేస్తుంది. అంటే మనం అన్నీ వదిలేసి మనకు జ్ఞానం వచ్చేయాలి అనుకుంటే రాదు. కాబట్టి నీకు రైట్ డైరెక్షన్ తెలిసి ఉండాలి. అంటే మనం బాహ్యంగా వీటి కోసం పరిగెడతా ఉంటాం, అది రైట్ డైరెక్షన్ కాదు. మనకి అంతర్యామిగా ఉండి మన మనసుకు మూలంగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మీ వస్తువు వ్యక్తం అవ్వాలి. అంటే మన మనసు బాహ్యంగా కాకుండా లోపల వైపు ప్రయాణించాలి.
అది రైట్ డైరెక్షన్. ఎక్కడో సుఖం లేదురా, నీ నీ లోపలే సుఖం ఉంది, నీ హృదయమే సుఖము, నీ హృదయంలోనే సుఖం ఉంది, దాన్ని పొందాలి, అదే అసలైన విశ్వాసము అని చెప్పేసి నాన్నగారు చక్కగా మనకి తెలియజేస్తున్నారనమాట. ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నారు అంటే, మనకి అన్ని మాటలు వినేయకపోయినా ఒక మాట రెండు మాటలు విన్నా వినే కొద్దీ మన మనస్సు చెప్పేవాడు జ్ఞాని కాబట్టి, ఆయన ద్వారా వచ్చిన మాటలు కాబట్టి వాటిని మనం శ్రవణం చేసి మననం చేసుకుంటున్నాం కాబట్టి, ఆ మననంలోనే మన లోపల ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోయి ఆ మనసు పవిత్రమైపోతుంది. మైండ్ ప్యూరిఫికేషన్ లేకుండా, మనసు పవిత్రం అవ్వకుండా జ్ఞానం రాదు. నువ్వు విగ్రహారాధన చెయ్యక్కర్లేదు, నువ్వు ఒక రూపనామాలు చెయ్యక్కర్లేదు, కానీ మనసు మటుకు పవిత్రం అవ్వాలి అని. బుద్ధుల్లో ఏంటంటే హైలీ ఇంటలెక్చువల్ వాళ్ళకి అందరికీ కూడా, మనం అంటే సామాన్యులం కాబట్టి ఒక రూపం పట్టుకుని ఒక నామం పట్టుకుని వెళ్ళిపోతాం, మన తేలిక మార్గం, అందుకని మనకు డోకా లేదు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఆ ఇంటెలిజెన్స్ తోటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ బలహీనతలు తొలగించుకుంటూ ఉంటారు. సముద్రం స్వయంగా వేదటం అంటే చాలా కష్టంగా ఉంటుంది, ఒక షిప్ ఎక్కేస్తే చాలా తేలిగ్గా ఉంటుంది. మనమందరం రూపనామాలు పెట్టుకున్నాం కాబట్టి, ఆ పట్టుకున్నాం కాబట్టి షిప్ ఎక్కేసినట్టు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు కాబట్టి వాళ్ళు సొంతంగా ఈ దేశ జ్ఞానాన్ని పొందాలనుకుంటారు. కష్టమైనా సరే అది కూడా జ్ఞానాన్ని ఇచ్చేస్తుంది, కానీ దాంట్లో చాలా కష్టం ఉంటుంది, ఎఫర్ట్ ఎక్కువగా ఉండాలి. మనమేమో చాలా కల్పులం, ఎఫర్ట్ తక్కువగా ఉంటుంది. అందుకని మనకి రూపనామాలు ఎక్కువగా ఉపయోగపడతా ఉంటాయి. నాన్నగారు ఎప్పుడు కూడా, నాన్నగారికి అందరూ బుద్ధుని పట్టుకొచ్చి ఇచ్చేవారు లాఫింగ్ బుద్ధ అని. నాన్నగారు చక్కగా లాఫింగ్ బుద్ధ అని చూసి మనకి ఎవరికో ఆయనకి పట్టుకొచ్చిన లాఫింగ్ బుద్ధాస్ అన్నీ కూడా మనకి ఇచ్చేస్తూ ఉండేవారు. ఏదైనా సరే ఆయనకు వచ్చినవన్నీ మనకు పంచిపెట్టడమే కదా. అలా లాఫింగ్ బుద్ధాన్ని ఇచ్చేటప్పుడు చక్కగా ఏం చెప్పేవారంటే, దీన్ని మీ ఇంట్లో ఎదురుకుండా పెట్టుకుని ఎప్పుడు ఆనందంగా సంతోషంగా జీవించాలి. ఎందుకంటే బుద్ధుడు అంత ఆ లాఫింగ్ బుద్ధాలో సంతోషం ఆనందమే. అందుకని మనం కూడా దాన్ని ఎదురుగుండా పెట్టుకుని సంతోషంగా ఆనందంగా జీవించాలని చెప్పేవారు. చెప్పి అనేవారు, అమ్మ బుద్ధుడు మీవాడు కాదు మావాడు అన్నారు ఒక రోజు. అంటే ఆయన జీవకోటికి సంబంధించిన వాడు కాదు, ఈశ్వర కోటికి సంబంధించిన వాడు అని మనకు చక్కగా తెలియజేసేవారు అనమాట. అంటే నాన్నగారు అంటే మనకు ఆయన దేహం కనిపిస్తుంది కదా, ఆయన మనవాడే అనుకుంటున్నాం, కానీ చెప్పకుండా చెప్తా ఉండేవారు. మనతో పాటు తిరిగినప్పటికీ, మనతో పాటు జీవించినప్పటికీ ఆయన లోపల ఉన్నటువంటి స్థితి, ఆయన లోపల ఉన్నటువంటి జ్ఞానం ఈశ్వర కోటికి సంబంధించింది. అందుకని చెప్పేసి మీవాడు కాదు బుద్ధుడు మావాడు అని. అంటే ఈశ్వర కోటి వాడు బుద్ధుడు. అలాగే నాన్నగారు కూడా ఈశ్వర కోటి వారు కాబట్టి ఈ మాటలన్నింటినీ మనకి తెలియజేసి బుద్ధుడి యొక్క హృదయాన్ని మనకి అందించి ఆయన యొక్క గౌరవం, బుద్ధుడిని గౌరవించటం వల్ల మనం ఆ జ్ఞానాన్ని పొందాలి. ఇవన్నీ క్షణికము, శాశ్వతమైన. ఆయన సామ్రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు, మనం ఏది కూడా వదిలిపెట్టలేకపోతున్నాము అని చెప్పేసి అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆయన వైభవం, ఆయన వైరాగ్యం, బుద్ధుడిని మనం తలపెట్టుకోగానే ఆయన నిర్వికార స్థితి, ఆయన ఫేస్లో ఎక్కడ నిర్వికారంగా ఉంటుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని. అంటే అలా ఎలా ఉంటారు అంటే లోపల జ్ఞానస్థితి ఉంటేనే అంత నిర్వికారంగా ఉండగలుగుతారు. ఆ జ్ఞానం యొక్క వైభవం ఆయన మొహంలో అక్కడ కనిపిస్తుంది. అందుకని మనం కూడా అలా ఉండాలి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనం ఇన్ని మాటలు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఒకసారి ఆయన వైభవం మన హృదయానికి హత్తుకుంది అంటే మన బుద్ధుడిని చూడగానే ఆయన పట్ల గౌరవంతో, ప్రేమతోటి ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాం. ఒకడు అడుగుతాడు మనలాంటి వాడే, ఆయన ప్రవచనాలకు వస్తాడు, బుద్ధ మా తథాగత నువ్వేయో చాలా చెప్తున్నావు, అవన్నీ నేను చెయ్యలేను, నువ్వేమో తిండి దగ్గర జాగ్రత్తగా ఉండమంటున్నావు, నాకు
నిద్ర దగ్గర తిండి దగ్గర జాగ్రత్తగా ఉండాలి సాధకులు అని చెప్తాడు బుద్ధుడు బోధించేటప్పుడు. ఒకడు నేను అతిగా తింటా ఉంటాను 24 గంటలు, నేను దాన్ని వదులుకోలేను అంటాడు. అంటే అప్పుడు ఎవరు అంటారు, బుద్ధుడిని మహాత్ముని స్మరించటం వల్ల మన బలహీనతలోంచి బయటికి వచ్చేయచ్చు అని. అప్పుడు ఆడు చెప్తాడు, నాకు కొంచెం మరుపు ఉంది, ఆ మరుపు వల్ల నేను నిన్ను స్మరించుకోమని చెప్పినా నేను స్మరించుకోలేను, మరి ఏంటి కదా నువ్వే నన్ను అనుగ్రహించాలి మహారాజా, నువ్వు నన్ను అనుగ్రహించాలి. నేను తిండి దగ్గర జాగ్రత్తగా ఉండలేను, ఎప్పుడు నిద్రపోతూ ఉంటాను, అలాగే స్మరణ చేసుకోమంటే చేసుకోలేను, ఏది చేసుకోలేను, నువ్వే నన్ను అనుగ్రహించాలి అని బుద్ధుడిని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు దయాస్వరూపుడు కదా, అందుకని ఆయన ఏం చెప్తాడంటే ఎప్పుడు నిద్రపోతా ఉంటాడు, స్మరణ కూడా చేసుకోని అంటున్నాడు, అది కూడా మర్చిపోతానని చెప్తున్నాడు. మనకైతే జీవుడికైతే చేయలేరు ఎవరు, కానీ ఆయన జ్ఞాని కాబట్టి వెంటనే ఆయన కుటుంబంలో ఎవరినో ఒకరిని రమ్మని చెప్పేసి ఆయన కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఒక నామాన్ని చెప్పి నువ్వు ఆయన చెవిలో అప్పుడప్పుడు ఊదుతా ఉంటూ అంటాడు. అంటే మన చెవిలో అప్పుడప్పుడు ఆ మాటలు ఊదుతూ ఉంటే దాని యొక్క ప్రభావం వల్ల మనకి ఆ తమో గుణం తగ్గిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి మనం ఎటువంటి వాళ్ళమైనా సరే జ్ఞాని అనుగ్రహించగలడు. మనం అద్భుతము సామాన్యులు ఏమీ చేయలేం కదా అనుకోవక్కర్లేదు. వాళ్ళని మనం అనుగ్రహించమని వాళ్ళ యొక్క వైభవం తెలిస్తే తండ్రి నీదే భారం అని ఎప్పుడైతే వాళ్ళ మీద భారం వేస్తామో వాళ్ళు మనం ఎటువంటి తమో గుణంతో ఉన్నా రజో గుణంతో ఉన్నా సరే వాళ్ళు అనుగ్రహించి మనల్ని నెమ్మదిగా ఆ జ్ఞానం వైపుకి మనల్ని లాక్కు వెళ్ళిపోగలరు, అనుగ్రహించగలరు. వాళ్ళ శక్తి అత్యంతమైనది. వాళ్ళ శక్తికి అనుగ్రహానికి హద్దులు లేవు, వాళ్ళ ప్రేమకి హద్దులు లేవు. అటువంటి ప్రేమ స్వరూపులు కాబట్టి మనల్ని వాళ్ళు అనుగ్రహిస్తారు. మనం బుద్ధుడి గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నా ఇలాగే ఉన్నాము. నాన్నగారు అంటే మన అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక లిటిల్ బుద్ధ అని ఆ చైనా వాళ్ళు థాయిలాండ్ వాళ్ళు నాన్నగారి దగ్గరికి ఎక్కువ వస్తూ ఉండేవారు. అరుణాచలంలో ఒక పాప వచ్చేది, దాన్ని ఎప్పుడు లిటిల్ బుద్ధ అనేవారు. ఏం మాట్లాడేది కాదు, మనం అంతా అల్లరల్లరిగా ఉంటాం కదా, కానీ చాలా కామ్గా ఉండేది. ఆ అమ్మాయిని లిటిల్ బుద్ధ అనేవారు. ఎప్పుడు ధ్యానం చేసుకుంటా ఉండేది చక్కగా. అంటే లిటిల్ బుద్ధ అని ఎందుకు అనేవారంటే లోకం గొడవలేమీ పట్టించుకోకుండా ఎప్పుడు అది ఏది పొందాలో దాన్ని స్మరించుకుంటా దాన్ని ధ్యానించుకుంటా ఉండేది. అందుకని చెప్పేసి లిటిల్ బుద్ధ అనేవారు అనమాట. అంటే మనం కూడా ఎక్కడ ఉన్నప్పటికీ, సమాజంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మాటలన్నిటిని వినటం వల్ల మన మనసులో అలజడి అశాంతి తగ్గి మనం కూడా నెమ్మదిగా ఆ ధ్యాన స్థితికి వాళ్ళ కృప వల్ల రాగలం. కాబట్టి నాన్నగారు చక్కగా ఇవన్నిటిని మనకి ఇంత అందంగా చెప్పారనమాట. అంటే బుద్ధుడి గురించి మనం ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నా ప్రపంచం అంతా ఆయన్ని ఎందుకయ్యా అంత ఇష్టపడతాంది, అంత ప్రేమిస్తాంది అంటే బుద్ధుడి దయ వల్లే ఆయన్ని మనం ప్రేమిస్తున్నాము. ఆయన దయ మన మీద ఉంది కాబట్టి బుద్ధుడి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన మనకి ఇన్ని చెప్పాడు, చక్కగా ఇంత బోధించాడు. ఆ బోధించాడు అంటే అనుగ్రహించాడు అని. ఆ అనుగ్రహం వల్లే మనం అంతా కూడా ఆ జ్ఞానం వైపుగా ప్రయాణిస్తూ ఉంటాం. మనం అంటే ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. ధర్మం ఆచరించకుండా మనం ధర్మాన్ని ఆచరించాలి, సమాజానికి ఎంతో కొంత మనం సహకరించాలి అభివృద్ధికి, అప్పుడే మనకి జ్ఞానం వస్తుంది అని నాన్నగారు చక్కగా మనకి తెలియచేయడం వల్ల మనం ఆ పనుల్ని ధర్మాన్ని ఆచరిస్తూ సమాజానికి మనం ఏమన్నా చేయగలిగితే చేస్తూ ఉండాలన్నమాట. మనకి జ్ఞానం కావాలి అన్నప్పుడు ఇవన్నీ మనం వింటూ ఉంటేనే శ్రవణ మననాదుల వల్లే నిధి ఏర్పడుతుంది. మనలో ఒక సంస్కారం, మనలో ఒక నిధి ఏర్పడ్డప్పుడే ఆ నిధి వల్లే ఈ మాటలన్నీ నిధిగా ఏర్పడి
మన మనస్సుని పవిత్రం చేసి మన మనసు పవిత్రమైన తర్వాత ఆయన వ్యక్తమవుతాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఇలాగే చెప్తా ఉంటాను, కొద్దిసేపు పద్మం చెప్పమన్నాను.